decompose in lossy if R1 intersection R2 not dependency to R1, R2 intersection R1 not dependent to R2, R1 intersection R2 be a super key in R1 or R2. ఇప్పుడు R1 R2 రెండింటిని ఇంటర్సెక్షన్ చేస్తే అది R1కో లేదా R2కో రెండిటికిలో ఏదో ఒక దానికి సూపర్ కీ అయి ఉండాలి. ఓకే, అప్పుడు అది లాసీగా డికంపోజ్ చేసి అది లాసీ కాదు. ఓకే, ఏబిసిడిఈ, ఏ వచ్చేసి బీసీ, సిడి వచ్చేసి ఈ, బి వచ్చేసి డి, ఈ వచ్చేసి ఏం డిపెండెన్సీస్ ఇవే. ఇప్పుడు రిలేషన్షిప్ వచ్చేసి ఏబిసిగా ఏడిఈగా బ్రేక్ అయిందనమాట. ఏబిసికి సంబంధించిన డిపెండెన్సీస్ ఇటువైపు తీసుకో, ఏడిఈకి సంబంధించిన డిపెండెన్సీస్ అటువైపు తీసుకో. ఓకే, ఇప్పుడు ఏ క్లోజర్ తీస్తే ఏబిసి అటు సూపర్ కీ, సిడి క్లోజర్ తీస్తే ఈ, ఏ క్లోజర్ వచ్చేసి ఏబిసిడిఈ, ఏ వచ్చేసి సూపర్ కీ అనమాట. ఇప్పుడు R1 ఇంటర్సెక్షన్ R2, ఓకే, ఏబిసి ఇంటర్సెక్షన్ ఏడిఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తే వచ్చేది ఏ అనమాట. రెండిట్లో కామన్ ఉండేది ఏనే కదా. ఓకే, అండ్ ఏ వచ్చేసి అయితే దానికో దీనికో ఏదో ఒక దానికి సూపర్ కీ అవ్వాలి, కానీ ఇది రెండిటికి సూపర్ కీ అయింది చూడు. సో ఈ డికంపోజిషన్ వచ్చేసి లాసీ కాదనమాట, లాస్లెస్ డికంపోజిషన్ ఇది. కింద చూడు ఏబిసి సిడిఈ రెండిటికి కామన్ తీస్తే సి అనేది దేనికి సూపర్ కీ కాదు. సో ఇది లాసీ అనమాట.